విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్టీల్ మెల్టింగ్ షాప్ 2లో హాట్ మెటల్ బకెట్లు కూలిపోవడంతో లిక్విడ్ స్టీల్ కార్మికులపై పడడం వల్ల పలువురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ పెద్దలను కోల్పోయిన బాధిత కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థించారు. ప్రమాదంలో గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పారిశ్రామిక సంస్థల్లో కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని, భద్రతా ప్రమాణాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని వైఎస్ జగన్ అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్లాంట్లోని SMS2 విభాగంలో వేడెక్కిన లోహంతో కూడిన హాట్ మెటల్ బకెట్లు కూలిపోవడంతో కరిగిన ఇనుము పలువురు కార్మికులు మంటల్లో చిక్కుకోవడానికి కారణమైంది. ప్రమాదంలో 9 మంది కార్మికులు మృతి చెందగా మరికొందరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చనిపోయిన వారి మృతదేహాలను KGH మార్చురీకి తరలిస్తుండగా కార్మికులు అడ్డుకున్నారు. న్యాయం చేసిన తర్వాతే మృతదేహాలను మార్చురీకి తరలించాలని డిమాండ్ చేశారు. చనిపోయిన ఒక్కొక్కరికి ₹1 కోటి పరిహారం ఇచ్చి కుటుంబంలో అర్హులైన వారికి ఉద్యోగం కల్పించాలన్నారు. ఉక్కు నగరాన్ని విషాదంలో ముంచెత్తిన ఈ ప్రమాదం స్టీల్ ప్లాంట్ భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్లో కరిగిన ఇనుము ఒక్కసారిగా కారిపోవడంతో అక్కడ పనిచేస్తున్న పలువురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డ ఘటన కార్మికుల కుటుంబాల్లో విషాద ఛాయలు నింపింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతుండగా అధికారులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో లిక్విడ్ స్టీల్తో బీమ్స్ తయారు చేసే ప్రాంతంలో ఘటన జరిగింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాడల్ బ్లాస్ట్ కావడం ఇదే ఫస్ట్ టైం అని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ప్రమాద సమయంలో 150 టన్నుల లిక్విడ్ స్టీల్ ఉందని కార్మికులు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనలో 9 మంది మృతి చెందగా 8 మందిని అధికారులు గుర్తించారు. మృతుల్లో 5 ఉద్యోగులు, 3 కాంట్రాక్ట్ సిబ్బంది ఉన్నారని తెలిపారు. మృతి చెందిన వారు భానుకుమార్, జీవి అప్పారావు, ఎం కృష్ణ, రమణ, కె ప్రభాకర్, గోల్డ్ కుమార్, త్రినాథ్, అప్పలరాజుగా గుర్తించారు. ఇంకో మృతదేహాన్ని గుర్తించే పనిలో ఉన్నారు అధికారులు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఘోర ప్రమాదంలో గాయపడ్డ 6 కార్మికులను అధికారులు గుర్తించారు. ఘటనలో గాయపడ్డ మల్లికార్జున, శ్రీనివాసరావు, సత్యానంద్, పైడి రాజు, అర్జున అప్పారావు, సూరిబాబును ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.